ఇక్కడ మన రాష్ట్రం విషయానికి మాట్లాడుకోవాల్సి వస్తే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అంటే ఖాళీ అవుతుంది, ఆ పార్టీ వెళ్ళిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఎలక్షన్స్కి అసలు ఆ పార్టీ పోటీలో కూడా ఉండదు, బీజేపీ కాంగ్రెసే పోటీలో ఉంటాయి. నెక్స్ట్ టైం బీజేపీనే అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి బీజేపీ నాయకులు చెప్తున్నారు. సో బీఆర్ఎస్ పార్టీ గురించి, అలాగే మీ పార్టీలోకి వస్తున్న నాయకుల గురించి, పక్క పార్టీలోకి వెళ్తున్న నాయకుల గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ముందుగా అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి, ప్యానల్లో ఉన్న వాళ్ళకి. మీరే అంటున్నారు ఇక టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనేది ఖతం అవుతుంది, ఖాళీ అవుతుందండి. సో నాకు తెలిసి కొద్ది రోజుల్లో ఆ పార్టీ పూర్తి స్థాయిలో కనుమరుగైపోతుందని నేను కూడా అనుకుంటున్నా. అయితే దీనికి కారణాలను ఒకవేళ వెతుక్కోవాల్సి వస్తే, ఆలోచన చేయాల్సి వస్తే స్వయం కృతాపరాధాలే అని చెప్పొచ్చు. వాళ్ళు చేసుకున్నటువంటి తప్పుల కారణంగా వాళ్ళు తీసుకున్న గోతిలోనే వాళ్ళు పడుతున్నటువంటి సందర్భాలు. అయితే ఇందాక అన్నగారు నరసింహన్న చెప్పినట్టు కొన్ని విషయాల పట్ల ఆలోచన చేసేందంటే, ఇప్పుడు వరంగల్ ఎంపీ క్యాండిడేట్గా ఉన్నటువంటి కడియం కావ్య గారు ఎంపీగా డిక్లేర్ అయిన నెక్స్ట్ డే పోయి కేసీఆర్ గారిని కలిసి ధన్యవాదాలు చెప్పిన నెక్స్ట్ డేనే మళ్ళీ నేను ఎంపీగా పోటీ చేయడం లేదని చెప్పేసి విరమణించుకుంది. ఆమె విరమించుకునే సందర్భంలో మాట్లాడినటువంటి మాటలు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరి మనసులలో ఉన్నటువంటి మాటలు. నిజంగా ఆమె మాట్లాడుతున్న సందర్భంలో చెప్పింది ఏంటంటే, గతంలో అంటే గత 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో భూ కబ్జాలు జరిగినాయి, లిక్కర్ స్కామ్లో భారీ కుంభకోణం జరిగింది, ఫోన్ ట్యాపింగ్స్ జరిగినాయి, తర్వాత అక్రమంగా ఎవరైతే సమస్యల మీద పోరాటం చేసిర్రో వాళ్ళ మీద అక్రమంగా కేసులు బనాయించిర్రు. ఇవన్నీ చెప్తూ ఈరోజు మళ్ళీ కేశవరావు గారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇంకొక ముఖ్యమైన విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే, టీఆర్ఎస్ పార్టీలో గత 10 సంవత్సరాల కాలంలో ఏనాడన్నా నన్ను బహిరంగ సభల్లో మాట్లాడే సందర్భాన్ని ఎవరైనా చూసిరా తెలంగాణ ప్రజలు అని చెప్పి. అంటే ఈ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఆ నలుగురు మాత్రమే, ఎవరు? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, ఈ నలుగురు మాత్రమే బహిరంగ సభలలో మాట్లాడతారు. ఆ పార్టీలో ఉన్నటువంటి ఎవరికి కూడా అవకాశాలు ఇయ్యరు. ఇంత సీనియర్గా రాజకీయాల్లో దాదాపు 55-60 సంవత్సరాలుగా ఉన్న నాలాంటి వారికి కూడా ఆ పార్టీలో అవకాశాలు కల్పించడం లేదు. అంటే మాట్లాడే అవకాశం కానీ, లేకపోతే ఏదైనా నిర్ణయాన్ని వాళ్ళ దగ్గర చెప్పే సందర్భాన్ని కూడా రానియకుండా తొక్కి పెట్టారనేటువంటి సందర్భాన్ని ఆయన గుర్తు చేశారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయన చెప్తూ ఈరోజు కేశవరావు గారు మీడియా సమావేశం ఇందాక జరిగింది, చూశాను నేను. ఆయన ఒక పాయింట్ని కూడా కోట్ చేయడం, అందులో ఏముందంటే, బాల్కా సుమన్ ఎవరైతే ఉన్నారో ఆయన, తర్వాత గాదర్ కిషోర్, ఇట్లాంటి ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాటం చేసినటువంటి వ్యక్తులు, వాళ్ళు ఉన్నతమైనటువంటి విద్య చదువుకున్న వాళ్ళు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు, ఎల్ఎల్బీలు చేసిన వాళ్ళు, ఇట్లాంటి పిహెచ్డి ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్న వారికి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అవకాశాలు సరిగా రాలేదు. ఉన్నతమైనటువంటి విద్యావంతులను కూడా వాళ్ళు తొక్కిపెట్టే ప్రయత్నం చేసిర్రు. బహిరంగ సభలలో ఎక్కడ కూడా వాళ్ళకి అవకాశాలు కల్పించలేదు, మంత్రివర్గంలో ఎక్కడ చోటు కల్పించలేదని చాలా క్లియర్గా చెప్పిండు. సో ఇట్లా అనేక రోజులు ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడుతారు. ఓకే, ఆయనకి బహిరంగ సభలో మాట్లాడే అవకాశం కల్పించలేదు, సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాల్సి. 10 ఏళ్లలో నువ్వు పార్టీలో ఉన్నప్పుడే అడుగుంటే, కొట్లాడుంటే అది వేరు ఉండేది కదా. నువ్వు బయటకు వచ్చిన తర్వాత బయటకు రావాలనుకున్నాక ఇట్లాంటివి మాట్లాడతాను. నేను ఏమంటున్నా అంటే, సమయం సందర్భం వచ్చినప్పుడు మనసులో ఉన్నటువంటి అన్ని విషయాలు కూడా చెప్పాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తారు. కాబట్టి అంటే ఇవన్నీ కొన్ని ఉదాహరణలు మాత్రమే, ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు కాళేశ్వరంలో జరిగిన అవినీతి వెలికి తీస్తూ ఉన్నారు, దాని మీద కేసు నడుస్తూ ఉంది. తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ల వ్యవహారం అయితే ఎంత ఘోరమైన పరిస్థితి అంటే మేడం, ఈరోజు ఒక భార్య ఒక భర్త కూడా మాట్లాడుకున్నటువంటి విషయాలను రహస్యంగా రికార్డింగ్ చేయించి అవి తెప్పించుకొని విని బ్లాక్మెయిల్ చేసి, ఒకవేళ నువ్వు మా మాట వినకపోతే నిన్ను ఈ కేసులలో ఇరికిస్తాము, నిన్ను ఇబ్బంది పెడతాము, నిన్ను జైలుకి పంపిస్తామని చెప్పేసి చేసినటువంటి ఆ పాపాల కారణంగానే కదా ఈరోజు మీ పరిస్థితి ఈ రకంగా తయారైంది. అంటే గతంలో 10 సంవత్సరాల కాలంలో ఒక భార్య భర్త కూడా స్వేచ్ఛగా మాట్లాడుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. వాస్తవం కాదా ఇది? అందుకే కదా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తీగ లాగితే డొంక అంతా కదిలినట్టు మాజీ డిఎస్పీలు, ఎస్పీలు, తర్వాత ఇంటెలిజెన్స్ ఎస్పీలు, ఇంటెలిజెన్స్ ఐజీలు అందరికీ కూడా ఇది చుట్టుకుంటుంది కదా, ఎవరెవరు ఏమేమి మాట్లాడారు ఎట్లా అనేది. ఇదొకటి. ఇంకొకటి,
మేడం మీరు గత 10 సంవత్సరాల కాలంలో బాగా గమనించుంటారు. ఎందుకంటే మాలాంటి ఇందాక మిత్రుడు చెప్పినట్టు, వెంకట్ చెప్పినట్టు, ఎవరైతే సమస్యల మీద పోరాటం చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో కావాల్సుకొని వాళ్ళ మీద కావాలని దొరకబట్టి వాళ్ళని అక్రమంగా కేసులు బనాయించి నెలలు జైలుకు పంపించినటువంటి చరిత్ర ఈరోజు గతంలో ఉన్నటువంటి పార్టీది. అందులో స్వయంగా నా మీద కూడా ఈ రోజుతో సంవత్సరం నేటికి నాకు తెలిసి టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీక్ జరిగిందని చెప్పేసి మేము పోరాటం చేస్తే మమ్మల్ని అక్రమంగా దాదాపు 10 సెక్షన్ల కింద అక్రమంగా కేసులు పెట్టి మమ్మల్ని చెంచలు కూడా జైల్లో పెట్టారు 16 రోజుల పాటు. అంటే ఆడ జరిగింది అన్యాయం మీద మాట్లాడితే, ప్రశ్నిస్తే, గలమెత్తితే, కొట్లాడితే మా మీద అక్రమంగా కేసులు పెట్టి జైల్లోకి పంపిరు. సో ఇట్లాంటి అనేక రకాలైనటువంటి ఉదాహరణలు గతంలో ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాను, వీళ్ళ టెంటు ఖాళీ కాబోతుంది, వీళ్ళకు దిక్కు దివానా లేకుండా పోతుంది. మళ్ళీ ఏ స్థాయి నుంచి వచ్చారో ఆ స్థాయికి వీళ్ళు ఖచ్చితంగా పోతారు, వాళ్ళ పార్టీ కనుమరుగైపోతుంది. ఇక ఈ జంపింగ్ పాలిటిక్స్కి సంబంధించినటువంటి విషయానికి వస్తే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు కొంతమంది, నేను చూసిన ఈరోజు, మేము ఇంకా గేట్లు తెరవలేదు, ఒకవేళ గేట్లు తెరిస్తే అన్ని పార్టీల నుంచి మాకు వస్తారు, అన్ని పార్టీలు కూడా ఖాళీ అయిపోతాయని చెప్తున్నారు. అయ్యా మీరు గేట్లు తెరుచుకోండి, మంచిదే, ఎవరెవరు వస్తారో కూడా చూద్దాము. అయితే ఈ ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి వాతావరణంలో, ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి మన దేశంలో రాజకీయాల్లో ఇలాంటివి జరుగుతాయి ఎన్నికల సందర్భంగా. కానీ ఎప్పుడైనా మనం గుడిలోకి వెళ్ళేటప్పుడు చెప్పులను వదిలేసి వెళ్ళాలి. ఈ పాయింట్ అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే ఈరోజు మేము ఎమ్మెల్యేలము, ఎంపీలము, లేకపోతే గతంలో ఎంపీలుగా పనిచేసినాము, ఇప్పుడు మేయర్లుగా ఇప్పుడు ఉన్నాము అని చెప్పేసి ఎవరైతే మేము పార్టీ మారబోతున్నామని చెప్తున్నారో, మీరు మీకున్నటువంటి చెప్పులను వదిలేసి గుడిలోకి పోవాల్సిన సందర్భము ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆ పనే చేసింది కదా. మీరు చూడండి ఒకసారి, మీరు అన్నారు ఇందాక, మీరు కూడా వేరే పార్టీల నుంచి తీసుకుంటారు కదా అని అన్నారు. మేము తీసుకుంటున్నాం, ఎస్ బాజాప్తా తీసుకుంటున్నాం. కానీ వాళ్ళు ఎవరైతే ఒకవేళ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా పదవి ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉంటే రాజీనామా చేసిన తర్వాతనే మేము ఇన్వైట్ చేస్తున్నాం మా పార్టీలోకి. ఈరోజు సాక్షాత్తు దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిండా? చేయకుండానే పార్టీలో జాయిన్ చేసుకున్నారు, ఎంపీ టికెట్ ఇచ్చిర్రు. తర్వాత రంజిత్ రెడ్డి ఉన్నాడు, ఆయనను జాయిన్ చేసుకుర్రు. తర్వాత ఇట్లా అనేక రకాల మేడం, నేను అదే అంటున్నా. ఇప్పుడు ఆయన అయిపోయింది కదా, ఆయనది అయిపోయింది కదా. రంజిత్ రెడ్డి కూడా అంతే కదా. ఇప్పుడు మేయర్ ని జాయిన్ చేసుకుంటారు మేడం. రేపు 30 తారీఖు రోజు మేయర్ ని జాయిన్ చేసుకుంటున్నారు. గద్వాల విజయలక్ష్మి గారిని జాయిన్ చేసుకుంటున్నారు. ఆమె రాజీనామా చేసిన తర్వాత జాయిన్ చేసుకుంటారా, లేకపోతే చేసుకోరా? నేను అనేది ఏంటంటే, మీరు పరిశుద్ధమైన పాలిటిక్స్ చేయదలుచుకుంటే, ఒకవేళ ఈ ప్రజాస్వామ్యయుతమైనటువంటి పాలిటిక్స్ చేయదలుచుకుంటే, ఎవరైతే అధికారంలో ఉన్నారో, ఎవరైతే ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారో వాళ్ళు వెంటనే ఆ పదవికి రాజీనామా చేసిన తర్వాత తీసుకోండి. భయం ఎందుకు మీకు? ఇదొకటి. ఒక్క నిమిషం వెంకట్ భాయ్, ఒక్క నిమిషం. నేనేమంటున్నా, ఇందాక నరసింహన్న కూడా ఒక విషయాన్ని గుర్తు చేసిండు మేడం. ఒక విషయాన్ని నరసింహన్న కూడా గుర్తు చేసిండు. ఈరోజు ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి దానం నాగేందర్ గారు గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో లాఠీలు పట్టుకొని, రాళ్ళు పట్టుకొని ఉద్యమకారుల మీదకి ఉరికొచ్చినటువంటి సందర్భాలు మనం చాలా చూసినాం. మరి అలాంటి వ్యక్తులని ఈరోజు మేమే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినామని చెప్పుకుంటున్నటువంటి మీ పార్టీలోకి ఎట్లా ఆహ్వానించి మీరు ఎంపీ టికెట్ ఇస్తున్నారు? అంటే తెలంగాణ ఉద్యమకారుల మీద దాడి చేసిన వాళ్ళకు, తెలంగాణ ఉద్యమకారుల మీద లాఠీలు జుల్పించిన వాళ్ళకి, తెలంగాణ ఉద్యమకారుల మీద రాళ్ళు వేసిన వాళ్ళకి ఈరోజు మీరు పార్టీలకు ఇన్వైట్ చేసి ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇచ్చి మీరు సభ్య సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు ఈరోజు? అంటే తెలంగాణ ఉద్యమకారుల మీద ఎవరైతే దాడి చేసిరో వాళ్ళకు మీరు ఇన్వైట్ చేస్తున్నారా? వాళ్ళకు మీరు పార్టీలో అగ్రస్థానాన్ని కట్టబెట్టదలుచుకున్నారా? పార్టీలో మీరు ముందు వరుసలో కూర్చోబెట్టదలుచుకున్నారా? కాబట్టి ఇట్లాంటి సందర్భాలు, అనేక రకాలైనటువంటి సందర్భాలు గతంలో ఉన్నాయి. ఇప్పుడు మీరు చేస్తే ఈ పాలిటిక్స్ కరెక్ట్, గతంలో చేసిన వాళ్ళు తప్ప అంటే సమాజం అంతా గమనిస్తూ ఉంటుంది. తప్పకుండా